ఈ దినాన అమ్మ 8వ గోపబాలికని మేలుకొల్పుతూ పోదు అరి కణినాయ్ అనంటూ అమ్మ ఆ లోపల ఉన్నటువంటి గోపిక యొక్క నేత్ర సౌందర్యాన్ని మనకి పరిచయం చేస్తూ ఆత్మస్వరూప పరస్వరూప జ్ఞానాలు రెండూ కలిగి భగవత్ గుణానుభవంలో ఉన్నటువంటి గోపబాలికని నిన్నటి పాసరంలో మేలుకొల్పుతారు. ఆమె యొక్క ఆ నేత్ర సౌందర్యాన్ని వివరించారు నిన్నటి పాసరంలో. రంగనాథ స్వామికి శ్రీరంగంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. రేపు ముక్కోటి కదండి. ఇవాళ అక్కడ స్వామికి మోహిని అవతారంలో పెరుమాళ్ళు మనకు అనుగ్రహిస్తారట. చక్కగా మోహినిలాగా అలంకారం చేసుకొని ఆయన బయటికి వస్తున్నారట. ఆ వస్తున్న సందర్భంలో పరాశర భట్టరులు అని మహానుభావులు ఉండేవారు. పెరుమాళ్ళ యొక్క అంటే రంగనాథ స్వామి యొక్క ప్రసాదం వలన జన్మించినటువంటి వారు పరాశర భట్టరు, వ్యాస భట్టరు అని కురత్తాళ్వాన్ వారి యొక్క సంతానం అనమాట వారు. ఆ పరాశర భట్టరు వారు ఆ అమ్మ మీద శ్రీగుణరత్న కోశము అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఆ పరాశర భట్టరు వారిని పిలిచారట. భట్టరే, చూడండి నా యొక్క ఆ మోహిని అవతారం అని అంటే ఆయన పైనుంచి కిందికి తేరిపారు చూశారట. భట్టరు వారు చూసావా ఎంత నేను వైభవంగా అలంకరించుకొని వచ్చానో, అమ్మ ఏ విధంగా అయితే అలంకరించుకుంటుందో అలాగే చక్కగా ఆ చీర కట్టుకున్నారట. అలాగే ఆ కొప్పులో పూలు ముడుచుకున్నారట. అద్భుతంగా అమ్మ కంటే కూడా గొప్పగా కనిపిస్తున్నారట. చూసారా, ఇప్పుడు మీ అమ్మ అందం గొప్పదా, నా అందం గొప్పదా అని అడిగారట పరాశర భట్టరు. మొత్తం అంతా చూసి, స్వామి అంతా బాగానే ఉంది కానీ ఒక్క దగ్గర మాత్రం మా అమ్మలాగా లేవయా నువ్వు, మా అమ్మే గొప్పదిగా కనిపిస్తోంది అని చెప్పారట. ఆమె యొక్క నేత్రాలలో దయ కనిపిస్తుందయా. నీ నేత్రంలో చూస్తే, నీ యొక్క నేత్ర సౌందర్యంలో చూస్తే నిరంకుశత్వం కనిపిస్తోంది. ఆమె దయారూపిణి కదా. కాబట్టి నువ్వెంత వేషం వేసుకుని ఆమె కన్నా గొప్పగా ఉందామనుకున్నా కూడా ఆమె కంటే నువ్వు తక్కువేనయ్యా అందంలో. నీకు దయ అనేటువంటి గుణం ఉంది, కానీ అమ్మకు మించినంత దయాగుణం నీకు లేదు కదా అని చెప్పేసి ఆ నేత్రాలలో దయ వర్షిస్తూ ఉంటుందిట అమ్మ. ఆ దయ అనేది లేకపోతే మన గతి అధోపాలే కదా అని అంటారనమాట. మరి స్వామి యొక్క నేత్రాల్లో ఏం కనిపిస్తుంది అంటే నిరంకుశత్వం అనమాట. ఆ ఎదురుగా వచ్చి నుంచుంటే వెధవా మళ్ళీ వచ్చావా, ఎన్ని తప్పులు చేసావా, మళ్ళీ వస్తున్నావా నువ్వు పోవతలకి అనేంత శక్తి సంపన్నుడు కదండి ఆయన. అంత నిరంకుశత్వం కలిగినటువంటి వాడు అనమాట. అలాంటి ఆ నేత్ర సౌందర్యం కలిగినటువంటిదిట నిన్నటి గోపబాలిక. ఆమె పూర్తిగా కృష్ణానుభవంలో మునిగి తేలుతున్నట్లు గోపబాలికను మేల్కొల్పారు. ఆమె లేచారు. ఆమెని తిరుప్పాణాళ్వార్లతో పోలుస్తారు. తిరుప్పాణాళ్వార్లు అని అంటే మన ఉన్న 10 మంది ఆళ్వార్లలో తిరుప్పాణాళ్వార్ అనేటువంటి వారు ఒకే ఒక ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు, అమలానాది పిరాన్ అనేటువంటి విషయం. ఈయన శ్రీరంగానికి దగ్గరలో తిరువురయూర్ అని అంటారు. అమ్మ రంగనాథ్యారు వేయించేసినటువంటి చోటు. అక్కడ ఉండి రోజు కావేరి దాటుకుని వచ్చి ఆ కావేరి ఒడ్డున నుంచొని, ఎందుకంటే పంచములు కదా ఆ రోజున వీళ్ళకి ఎవరికి ఆ దేవాలయ ప్రవేశం లేదు. అందుకని స్వామి మీద ఉన్నటువంటి పరమ భక్తి చేత అక్కడికి వచ్చి ఆయన ఆ స్వామి యొక్క వైభవాన్ని పాడుకుంటూ అలా సేవించుకుని వెళ్ళిపోతూ ఉండేవారట. అయితే ప్రతిరోజు కూడా పెరుమాళ్ళకి కైంకర్యానికి అవసరమైనటువంటి తీర్థాన్ని తీసుకువెళ్ళడానికి లోకసారంగ ముని అనేటువంటి ఈ మహానుభావులు ఉండేవారట. శ్రీరంగనాథుడి యొక్క అర్చక స్వాములు ఒక ఆయన. వారి బృందంతో వచ్చి రోజు అక్కడ తీర్థాన్ని ఇవాళకి జరుగుతుంది అనమాట. కావేరి ఒడ్డున ఆ కొల్లడంలో అక్కడి నుంచి పెరుమాళ్ళకి తీర్థం పట్టుకెళ్తారు తిరువారాధన చేయడం కోసం. అయితే ఈ తిరుప్పాణాళ్ళ వారు ఏం చేసేవారట, ప్రతిరోజు వారు వచ్చే లోపలే పెరుమాళ్ళని సేవించేసుకుని ఆయన పాడుకునేది పాడుకుని వెళ్ళిపోయేవారట. ఒక రోజున ఆ స్వామి మీద కీర్తిస్తూ ఆ ఒళ్ళు తెలియనటువంటి భక్తి ఆవేశంతో పాడుకుంటూ అలాగే నిశ్చల స్థితిలో ఉండిపోయారట. వీళ్ళు వచ్చేది చూడలేదు. లోకసారంగముని అంత దూరం నుంచి చూశారట. చూసి అదిలిచ్చారట, తొలగు అని. అంటే వారు స్వామి యొక్క వైభవంలో అనుభవిస్తున్నారు కనుక వారికి ఏం తెలియదు, చుట్టుపక్కల ఉన్నట్టు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియదు.
ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గులకరాయి ఒకటి తీసుకొని కొట్టారటండి. ఆ కొట్టేసరికి తిరుప్పాణాళ్ళ వాళ్ళకి ఇక్కడ దెబ్బ తగిలింది. అయ్యో ఎంత అపచారం చేశాను నేను అని అప్పుడు బయటకు వచ్చి ఆయన అక్కడ సాష్టాంగపడి తన తప్పు క్షమించమని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే లోకసారంగముని ఆ రాయి తీసుకొని ఆ తిరుప్పాణాళ్ళ వారిని కొట్టారో అక్కడ రంగనాథ స్వామికి అలానే అక్కడ కనిపించిందిట. సరే వీరు తీర్థం తీసుకుని లోపలికి వెళ్ళారట. అక్కడున్న పరిస్థితి చూశారు. ఈ లోపల అమ్మ, ఏమయ్యా నువ్వు పెద్ద గొప్ప ఏదో అనుకున్నా, భక్తులని నువ్వు చక్కగా రక్షిస్తావు, లేకపోతే భక్తులని కృప చేస్తావని చెప్పేసి అనుకుంటున్నా, కానీ ఆ లోకసారంగముని చేసినటువంటి ఆ కృత్యాన్ని చూసావు కదా, ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు అని అంటే, చూడు నేనేం చేయబోతున్నాను అని చెప్పి ఈ లోకసారంగముని లోపలికి వెళ్ళిన తర్వాత అర్చకముఖేన ఆవేశించి, లోకసారంగముని మీరు వెళ్ళి మేము ఇవాళ తిరుప్పాణాళ్ళ వారికి మేము దర్శనం ఇవ్వాలి అని అనుకుంటున్నాం, కాబట్టి మీరు వెళ్ళి ఆ తిరుప్పాణాళ్ళ వారిని తీసుకురండి అని చెప్పారట. సాక్షాత్తు రంగనాథ స్వామి పలికినప్పుడు ఆ మాట మరి చేయాల్సిందే కదా, నేను వెళ్ళను అనడానికి అవకాశం లేదు. అలా తిరుప్పాణాళ్ళ వారిని తీసుకురావడం కోసం వెళ్ళారట. వీరు అక్కడే ఉన్నారట, ప్రార్థన చేశారట, స్వామి రంగనాథ స్వామి మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు, మీకు దర్శనం ఇస్తాడట అని. వారన్నారట, అయ్యయ్యో నేను ఎంత మందభాగ్యుడిని, ఎంత భాగ్యహీనుణ్ణి, నేను అక్కడికి అడుగు పెట్టడానికి కూడా నాకు ఇచ్చ ఉండదు, ఎందుకంటే నేను అడుగు పెడితే మళ్ళీ మీరందరూ అక్కడ శుద్ధి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి, కనుక నేను ఈ కాళ్ళతో నేనైతే అక్కడికి రాలేను అని అన్నారట. కానీ పెరుమాళ్ చెప్పిన ప్రకారం ఏం చేయాలి, లోకసారంగమని వీరిని తిరుపణాళ్ళ వారిని తీసుకుని వెళ్ళాలి. మరి వారు నడవను, నేను రాను, ఈ కాళ్ళతో నేను రాలేను అని అంటున్నారు కాబట్టి వారిని ఏం చేశారట, తన యొక్క భుజాల మీద ఎక్కించుకున్నారట. అందుకని లోకసారంగముని అప్పటి నుంచి ఏమయ్యారట అంటే మునివాహనులు అయ్యారట. అలా మునివాహనులై ఆ భుజం మీద ఎక్కించుకొని తీసుకుని వస్తే లోపలికి తినగా లోపలికి ప్రవేశించారట, తీసుకొచ్చారట. రండి మీకు పెరుమాళ్ళని దర్శనం చేయిస్తాను అని చెప్పేసి. అప్పుడు ఆయనకు కలిగినటువంటి అవ్యాజమైనటువంటి కృప, పెరుమాళ్ళ యొక్క కృప ఆయన మీద కలగడం చేత ఒక దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు అని చెప్తారు. ఆపాద చూడ మన హరింశయానం అంటే పడుకున్నటువంటి ఆ హరిస్వరూపుడైనటువంటి రంగనాథ స్వామి యొక్క మొట్టమొదట ఆయన యొక్క శ్రీచరణాలను చూస్తూ ప్రారంభించారట ఆ దివ్య ప్రబంధం చెప్పడానికి, అమలనాథ పిరాన్ అనేటువంటి దివ్య ప్రబంధాన్ని. అలా పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని సేవించుకుంటూ ఒక్కొక్క పాసురాన్ని ఆయన యొక్క అందాన్ని కాలి దగ్గర నుంచి అంటే పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి సేవిస్తూ నోటి దాకా వచ్చారట. నోటి దాకా వచ్చేసరికి ఏమొచ్చిందిట, వెన్న కంపు కొట్టిందిట. వెన్న కంపు కొట్టిందంటే వెన్న తినేటువంటి వాడెవరు, కృష్ణుడు కదా. కాబట్టి ఈ శయనించినటువంటి శ్రీరంగనాథుడే సాక్షాత్తు ఎవరు, కృష్ణుడు అనేటువంటి భావనని ఆయన నిర్ధారణ చేస్తారట. అలా ఇంకా వెళ్ళి ఆయన యొక్క సర్వేశ్వరత్వాన్ని తెలియజేసేటువంటి ఆయన యొక్క ఆ కిరీట వైభవం వర్ణన చేశారట. ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించారట తిరుప్పాణాళ్ళ వారు. అప్పుడు ఆ పరమాత్మని సేవించి వైభవంగా అమలనాథిపిరా అనేటువంటి దివ్య ప్రబంధాన్ని ఇచ్చిన తర్వాత, నేను పెరుమాళ్ళని సేవించినటువంటి ఈ కళ్ళతో నేను ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాకృతికమైనటువంటి విషయాలు ఏమి చూడను అని చెప్పేసి మనసులో భావన చేసుకుంటే, తిన్నగా పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం చేత వీరు పరమాత్మ యొక్క పాదాల్లో చేరిపోయారట తిరుప్పాణాళ్ళ వారు అని అంటారు అనమాట. అలాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపబాలిక అని అంటున్నారు. ఇక్కడ నిన్న లేపినటువంటి గోపబాలిక ఆమె 8వ గోపబాలిక. ఈవేళ గోపబాలిక 9వ గోపబాలిక. ఈమెని మేల్కొల్పడానికి ముందుగా మన అండాళ్ళతో 2 మాటలు చెప్తారు మనకి. ఈమె ఏం చెప్పిందిట, ఎవర్రా మీరు నిశ్చింతగా పడుకోండి, నేను పెందరాళే మీకంటే ముందే లేస్తాను, లేచి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ లేపుకొని అదిగో కృష్ణుడు ఉండేటువంటి భవనానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆ వ్రత క్షేత్రాన్నిలో మనం అందరం కలిసి ఆచరిద్దాం, నిర్భయంగా నిశ్చింతగా పడుకోండి అని చెప్పి ఈమె నిద్రపోవడం మొదలుపెట్టింది. వీళ్ళందరూ వచ్చేసారు, మిగతా వాళ్ళందరూ. ఈమెమో లేవదు. ఏమమ్మా మాకంటే ముందు లేచి మమ్మల్ని మేల్కొలిపి పరమాత్మ సన్నిధికి తీసుకొస్తామని చెప్పావే, నువ్వు ఇంకా మేల్కొని ఉన్నావా, నిద్రలే అని అంటారు ఈ పాసురంలో. మనకి యథార్థ జ్ఞానం కలగాలి అనంటే ప్రమాణాలు అని 3 ఉంటాయట. యథార్థమైనటువంటి జ్ఞానం ఏమిటా 3 ప్రమాణాలు అనంటే ప్రత్యక్షము, 2 అనుమానము, 3వది శబ్దము అని 3 ప్రమాణాలు చెప్తారు మనకి. ప్రత్యక్షము అనంటే పరమాత్మ మనకి ఇచ్చినటువంటి 5 జ్ఞానేంద్రియాల ద్వారా
కళ్ళతో చూడడం ద్వారా యథార్థ జ్ఞానం కనిపిస్తుంది, చెవితో వినడం ద్వారా యథార్థ జ్ఞానం మనకు తెలుస్తుంది. అంటే మన కళ్ళతో చూడొచ్చు, చేతితో స్పృశించవచ్చు, నోటితో మాట్లాడవచ్చు, ఇలాగ నాలుగుతో రుచి చూడవచ్చు. ఇలాంటివి యథార్థ జ్ఞానాన్ని ఇస్తాయి మనకి. అది చూసి ఆ పదార్థం ఏదో మనం చెప్పగలుగుతాం. ఇది యథార్థ జ్ఞానానికి ఇదొక ప్రమాణము అని చెప్తారు. రెండోది ఏమిటి? అనుమాన ప్రమాణము అని అంటున్నారు. అనుమానం అంటే ఏమిటి? అక్కడెక్కడో పొగొస్తుంది, ఆ పొగొస్తుంది కాబట్టి అక్కడ ఏమున్నట్టు? నిప్పున్నట్టా లేదా? సో పరమాత్మానుభవం చేసేటప్పుడు పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి ఆయన యొక్క విశేషాలు ఏవో మనకి కనిపిస్తున్నాయి అనుకోండి, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావన మనకి జ్ఞానాన్ని కలగజేస్తుంది. ఇది ఏమంటారు? దీన్ని అనుమాన ప్రమాణము అని అంటారు. ఇప్పుడు మొన్న పాసరాల్లో మనం గమనిస్తే ఆ విష్ణాలయం నుంచి వినిపించేటువంటి ఆ శంఖం యొక్క, తెల్లని శంఖం యొక్క పెద్ద ధ్వని నువ్వు వినలేదటమ్మా అని వాళ్ళు చెప్పారు. కానీ వీళ్ళు వెళ్ళి చూసొచ్చారా? అది తెల్లగా ఉంది, పెద్దగా ఉంది అనేటువంటి చూసొచ్చారా? లేదు. వాళ్ళకి కలిగినటువంటి జ్ఞానం ఏంటంటే అనుమానంతో దాన్ని స్వీకరించారు. అలాగే ఈ గోపకులంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా చేసేటువంటి ఆ పెరుగు చిలకటం అనేటువంటి సందర్భంలో వచ్చినటువంటి 3 శబ్దాలు ఆకాశాన్ని అంటుతున్నాయమ్మా, నువ్వు వినలేదా అని అంటే ఒక గోప బాలికను మేల్కొల్పుతూ చెప్పారు. వీళ్ళు వెళ్ళి చూసొచ్చారా అక్కడికి వెళ్ళి అనంటే యథార్థంగా వాళ్ళు కళ్ళతో చూసి చెప్పింది కాదు, ఆ అనుమానంతో గ్రహించి చెప్పారు అని అంటారు. అంటే అలాగే భగవద్ గుణానుభవం చేసేటప్పుడు అనుమాన ప్రమాణంతో కూడా మన పరమాత్మను సేవించవచ్చు అని చెప్తారు. ఈ మూడోది ఏమిటి? ధ్వని ప్రమాణం. ధ్వని ప్రమాణం అంటే ఏమిటి? మనకి ఆప్తులైనటువంటి వారు, మనం నమ్మినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటను మనం యథావిధిగా మనం విశ్వసిస్తామన్నమాట. దీన్ని ధ్వని ప్రమాణము అని అంటున్నారు. భగవంతుడు ఉన్నాడు అని చెప్తే మనం అందరం ఇక్కడ కూర్చొని భగవంతుడిని మనం సేవిస్తున్నాం. మనం ప్రత్యక్షంగా భగవంతుడిని చూసామంటే అర్చామూర్తిలో చూస్తున్నాం. కానీ ఇంతకు పూర్వం మనకంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, మునులు, ఋషులు, యోగులు వాళ్ళందరూ కూడా పరమాత్మానుభవం పొంది మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళమే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి స్థిరమైనటువంటి నిశ్చయమైనటువంటి అభిప్రాయానికి మనం రాగలుగుతున్నాం. ఇది ధ్వని ప్రమాణము అని చెప్తారనమాట. కాబట్టి ఈ 3 ప్రమాణాలు కూడా భగవానుణ్ణి తెలుసుకోవడానికి మనకి పనికొస్తాయి అని చెప్తూ, ఇప్పుడు లోకంలో రకరకాల వాళ్ళు ఉంటారు కదండి. నాస్తికులని, బౌద్ధులని, వేదాంతులని రకరకాలు ఉంటారు వాళ్ళల్లో. ఈ నాస్తికులు అనేటువంటి వారిని వీళ్ళనే చార్వాకులు అని అంటారనమాట. వీళ్ళు ప్రత్యక్షంగా చూస్తేనే ఒప్పుకుంటారనమాట. అలా కాకుండా బౌద్ధులు అనేటువంటి వారు ఇటు ప్రత్యక్షాన్ని, అనుమానాన్ని రెండింటినీ ప్రమాణంగా స్వీకరిస్తారట. అలాగే వేదాంతులైనటువంటి వాళ్ళు, అంటే వేదం మీద విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, వేద విజ్ఞానం మీద విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఈ 3 ప్రమాణాలని అంగీకరిస్తారు అని అంటూ ఈవేళ పాసరంలో మనకి ఆ జ్ఞానాన్ని కలిగించేటువంటి మాటలు 4 మాటలు మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అలాంటి గోప బాలికని వీళ్ళ మన పాసరంలో మేల్కొల్పుతున్నారు అమ్మగారు. ఇప్పుడు పరమాత్మ యొక్క గుణాలనే కాదు, ఆ పరమాత్మ కూడా ఆయనని ఉపాసించేటువంటి శక్తి కలిగినటువంటి పూర్ణ ఉపాసనా నిష్ఠురాలైనటువంటి గోపబాలికట ఈవేళ గోపబాలిక. ఆమెని నాయకురాలుగా భావిస్తున్నారు. యద్యాదాచరిత శ్రేష్టతాః తతదేవేదరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీతలో పరమాణులు మనకు అనుగ్రహిస్తారు కదా. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏది ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా తీసుకుని లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారిని అనుసరిస్తారు అనేటువంటి ప్రమాణం. కాబట్టి ఈమె చేస్తున్నటువంటి భగవద్ గుణానుభవాన్ని వీళ్ళందరూ కూడా ఆమెను సేవించడం ద్వారా కలిగినటువంటి భగవద్జ్ఞానాన్ని వారి నుంచి వీరు పుణికిపుచ్చుకొని పరమాత్మ యొక్క సన్నిధికి వెళ్ళడం అనేటువంటిది భావనగా మనకి కనిపిస్తుంది అనమాట. అలాంటి గోప బాలికని వీళ్ళ మన పాసరంలో మేల్కొల్పుతున్నారు. ఒకసారి మనం పాసరాన్ని పాడుకొని అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. உங்கள் புழை கடை தோட்டத்தவாவியல் செங்குடு நீர் வாய் நெகிழ்ந்தி ஆம்பலவாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பவல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போயினார் எங்களை முன்னும் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கோடு செக்கரமேந்துந்தடை கையன் பங்கையக்கணானே பாடேலுரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.
నంగాయ్ ఓ పూర్ణురాలా అని అంటూ ఈ వెల్టి పాత్రంలో ఉన్న గోపబాలికి మేల్కొల్పుతూ ఏమంటున్నారు? ఉంగళ్ పుడై కడై తోటత్తువావియుళ్ శంగుడి నీరు వాయి నిఘళింది ఆంబలవాయ్ కుమ్మినఘాన్. ఏమమ్మా, ఇదిగో నీ పెరటిలో ఉన్నటువంటి తోటలో ఒక దిగుడు బావి ఉందే, ఆ దిగుడు బావిలో ఎర్రటి తామరలు వికసించాయమ్మా, నల్లటి కలవులు ముడుచుకుపోయాయమ్మా. ఇది తెల్లవారింది అనడానికి గుర్తు కదా, ఇంకా నిద్రిస్తున్నావేమిటి, లేచిరా అని చెప్పేసి లోపల ఉన్నటువంటి గోపబాలికని ఈ విధంగా ప్రార్థన చేస్తారు. వారంటారు, ఎవరా కృష్ణుని పొందాలి లేదా నన్ను లేపాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు వచ్చారు కదా, మీ ముఖాలన్నీ కూడా నేను నన్ను చూసి ఆనందపడాలనేటువంటి ఆ జ్ఞానంతో మీ ముఖాలు ఎలా ఉన్నాయట, తామర పూలు వికసించినట్టుగా ఉన్నాయి. మీరు ఎంతసేపు పిలిచినప్పటికీ నేను లేకపోవడం వల్ల కలిగినటువంటి భావంతో మీ ముఖాలన్నీ కూడా అలా ముడుచుకుపోయి కలవలు ముడుచుకుపోయినట్లుగా ఉన్నాయి తప్ప ఇదేమీ తెల్లవారింది అనడానికి గుర్తు కాదు అని అంటున్నారు. అవునా? వీరు తెల్లవారింది అని చెప్పడానికి మరొక గుర్తు చెప్తున్నారు. செங்கல் பொடிக்கூரை வெண்பவல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போத்தந்தார் పోయిన్నార్. ఏమిట? చెంగల్ పొడికూరై, కాషాయ రంగు దుస్తులను ధరించినటువంటి తెల్లని పలువరస కలిగినటువంటి ఆ జియరులు, తంగళ్ తిరుక్కోయిల్ చెంగిడువాన్ పోతందార్, వారి వారి ఆలయాలకి కుంచెకోలలు ధరించి భగవత్ సేవకు వెళుతున్నారమ్మా. ఇది తెల్లవారింది అనడానికి గుర్తు కదా, ఇంకా మేల్కొన్నావేమిటి, లేచి రావాల్సింది అని అంటూ ఈవేళ 2 గుర్తులు చెప్తున్నారు. మొదటి గుర్తు ఆమె పెరటిలో ఉన్నటువంటి ఆ బావిలో ఉన్నటువంటి ఆ తామర పూలు వికసించాయి, కలువ పూలు ముడుచుకున్నాయి. ఇది ఒకటైతే, రెండోది సన్యాసులు అంటే ఎవరు? ఈ ప్రాకృతికమైనటువంటి విషయాల పట్ల విరక్తి కలిగి రాగం వదిలేసి వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళు ఆ ఎర్రని ఆ కషాయ రంగు దుస్తులు ధరించి తెల్లని పలువరస కలిగినటువంటి వారట కుంచెకోలలు అంటే పరమాత్మ యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ తలుపుకు వేసినటువంటి గడిని నేర్పుగా తీయడానికి వీలుగా ఉండేటువంటి ఒక తాళం లాంటిది అనమాట, తాళం చెవి లాంటిది. అలాంటి కుంచెకోలలు ధరించి వెళుతున్నారమ్మా పరమాత్మ సేవకి, ఇది తెల్లవారింది అనడానికి గుర్తు కదా, లేవలసింది అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. నంగాయ్ ఓ లజ్జా విహీనురాలా అని అంటున్నారు అనమాట. నువ్వేం చెప్పావు? ఎళుందిరాయ్ నాణాదాయ్ నావుడయాయ్. ఓ లజ్జా విహీనురాలా లేవమ్మా నువ్వు. నాణాదాయ్ ఓ మాట నేర్పు కలిగినటువంటి దానా, నా ఉడయాయ్ మాట నేర్పు కలిగినటువంటి దానా, లేచిరావమ్మా అని మేల్కొల్పితే వచ్చి నేనేం చేయాలర్రా అని అంటుందాం. ఏం చేయాలో ఆయనకి తెలీదా? వీళ్ళ చేత చెప్పిస్తోంది మనకి. ఏం చేయాలట? శంగోడు చక్రం ఏందుంతడక్కయ్యన్ అని అంటున్నారు. శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి వాడు పంగ ఎక్కడానై ఆజానుబాహుడైనటువంటి వాడు ఆయన ఆ పుండరీకాక్షుడు అనేటువంటి ఆ శ్రీమన్నారాయణుని మనం పాడుదాం, కీర్తిస్తాం. కీర్తించి ఆ కృష్ణుని యొక్క సన్నిధికి చేరదామమ్మా, మేల్కొని రా అనంటూ ఈవేళటి పాసనంలో మన అండాళ్ళ తల్లి మనకి అనుగ్రహిస్తారు. దీనిలో ఉన్నటువంటి ఒక 4-3 విశేషాలు ఏవో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏమన్నారు ముందు? ఉంగళ్ పుడై కడై తోటత్తు వావియల్ శంగుడి నీర్వాయి నెగిలింది ఆంబలవాయి కుమ్మినగా అని అంటున్నారు. మామూలుగా వీళ్ళంతా గోపకులానికి చెందినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి కాస్త పొలాలు గట్ర ఇండ్లు పెద్ద చుట్టూతో ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రదేశం, దానిలో ఒక తోట, ఆ తోటలో మొక్కలు పెంచుకోవడానికి అవసరమైనటువంటి నీటిని తోడుకునేందుకు ఒక దిగుడు బావి, అలా ఉంటాయి కదండి. అలా ఈ గోపికకి ఆ వెనకాల ఆ ఇంటికి వెనక భాగంలో ఉన్నటువంటి ఆ పెరటిలో ఉన్నటువంటి ఆ తోటల్లో ఒక దిగుడు బావి ఉందిట. ఆ దిగుడు బావిలో తామర పూలు వికసించినాయిట, కలవ పూలు ముడుచుకుపోయినట్ట. వాళ్ళు మామూలుగా అయితే ఆ వెనక ఉంది ఇల్లు, ఇంటి వెనకాల తోట ఉంది. వీళ్ళంతా ఎక్కడున్నారు? ఇంటి ముందున్నారు. ఇంటి ముందున్నటువంటి వాళ్ళు ఎక్కడో వెనక దిగుడు బావిలో ఉన్నటువంటి తామర పూలు వికసిస్తున్నాయి, కలవ పూలు ముడుచుకుంటున్నాయి అని ఎలా చెప్పగలిగారు? ఇందాక చెప్పుకునేటువంటి 3 ప్రమాణాలలో మొదటిది యథార్థ జ్ఞానం. యథార్థంగా వాళ్ళు చూసి చెప్పలేదుగా. మరి రెండవ జ్ఞానం ఏమిటి అనంటే అనుమాన ప్రమాణము. అనుమానం ప్రమాణం చేత
ఆమె పెరటిలో ఉన్నటువంటి కేవలం తామర పూలు వికసించడం కాదు, సహజంగా ఈ జగత్తులో ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా ఏ బావిలో, సరస్సో లేదా చెరువులోనో పుట్టినటువంటి తామర పువ్వు అనేటువంటిది వికసిస్తుంది. ఎప్పుడు వికసిస్తుంది? తెల్లవారు సమయానికి వికసిస్తుంది, సూర్యుడి యొక్క కిరణాలు పడి అనేటువంటి ఆ జ్ఞానాన్ని అనుమాన ప్రమాణంగా స్వీకరించినటువంటి వాళ్ళు నీ యొక్క అని చెప్తున్నారనమాట. ఇక్కడ నీ యొక్క అనడం చేత ఎక్కడో లోకల్లో ఎక్కడో వికసిస్తాయి, అంత మాత్రం చేత తెల్లవారిందా అన్నట్టుగా లోపల ఉన్నటువంటి గోప బాలకంటే కాదమ్మా, ఇది నీ యొక్క తోటలో అని నీ అనేటువంటి మాటని ఇక్కడ వాడడం జరిగిందనమాట. భగవద్ గుణానుభవంలో ఉన్నప్పుడు, భగవద్గుణ ప్రవాహాన్ని ఆనందిస్తున్నప్పుడు ఈ నీ అనేటువంటి అక్షరం ఎంత పనిచేస్తుందో తెలుసా అండి? వాళ్ళ నుంచి వేరు చేసేస్తుంది కదా, అంటే దానిలో ఉన్నటువంటి అహంకారాన్ని తెలియజేస్తుంది కదా నీ అనేటువంటి మాట. ఆ నీ అనేటువంటి మాటను వాడడం, ఆ అక్షరాన్ని వాడడం చేత ఆమెలో తత్తరపాటు, తొట్టుపాటు కలిగి, అయ్యో నన్ను భాగవత గుణానుభవం నుంచి నన్ను వేరు చేసేస్తున్నారే, అదంతా పోగొట్టుకుంటేనే కదా నేను ఇప్పుడు భగవద్ గుణానుభవం చేస్తున్నాను. నేను భగవద్ గుణానుభవం పొందాలి అని అంటే నాలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటి దాన్ని నేను పోగొట్టుకోవాల్సింది కదా. పోగొట్టుకుని కూడా నేను ఈ స్థితికి వచ్చాను. పోగొట్టుకున్న తర్వాత ఈ స్థితికి వచ్చినప్పటికీ మళ్ళీ నీ అని, నా తోట, నా అనేటువంటి మాట మాట్లాడుతున్నారే అని ఇక్కడ వీళ్ళు ఆమె లోపల బాధపడి గబాలను లేచొస్తుంది అన్నట్లుగా వీళ్ళు భావిస్తున్నారు అనమాట. నీ తోటలో ఉన్నటువంటి తామర పూలు వికసించినాయి అనడం చేత మనం అందరం కూడా భగవద్ అనుభవంలో ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలి? శేషత్వం. ఏ శేషత్వం? భగవత్ శేషత్వం అంటారు. అంటే పరమాత్మకే చెంది ఉన్నప్పుడు అవి మిగతా ఉన్నవన్నీ మనం ఎందుకు చెందుతాయి, మనకెందుకు అవుతాయి అవి? అవన్నీ కూడా పరమాత్మకే చెందుతాయి అనేటువంటి భావన. ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో మనలో ఏమొచ్చి కూర్చుంటాయట? నేను, నాది అనేటువంటి అహంకార మమకారాలు వచ్చి కూర్చుంటాయట అని అంటున్నారు అనమాట. అందుకే ఈ ఆళ్వార్లు చెప్తారు, అహంకార మమకారాలని అంటే నేను, నాది అనేటువంటిది విడిచేయండి అని చెప్పడానికి కనీసం ఆ రెండు పదాలు కూడా ఉచ్చరించడానికి కూడా ఒప్పుకోరట నమ్మాళ్వార్లు. ఎందుకని? ఆ ఉచ్చరిస్తే పొరపాటున వచ్చి వాటి యొక్క ప్రభావం నా మీద ఎక్కడ పడుతుందో అన్నట్టుగా ఆ ఎదురు కూర్చున్నటువంటి శిష్యులకి చెప్తారట. నీర్ నుమదెన్నై వేర్ మొదల్ మాయత్తు అని అంటారనమాట. అంటే మీరు, మీది అనేటువంటి దాన్ని వదిలేయండి. నేను ఆ మాట చెబుతున్నానంటే మీరేమనుకోవాలి? నేను, నాది అనేటువంటి దాన్ని వదిలేయండి. ఆ రెండింటిని కనుక వదిలేస్తే ద్వక్షరస్తు భవేన్ మృత్యు త్రక్షరో మోక్షదాయక అని అంటారు. 2 అక్షరాల మృత్యువుట. 2 అక్షరాల మృత్యువేమిటి? అహం. రెండోది ఏమిటి? మమ. ఈ 2 అక్షరాలు ఏం చేస్తాయి? మనలో అహంకారాన్ని పెంచి పోషిస్తాయి. ఇవి మనకి మృత్యువు లాంటివి, మృత్యువుని కలిగించేటువంటి లాంటివి. వీటిని మనం సంస్కరించాలి అంటే దాని ముందు ఇంకొక అక్షరం చేర్చండి. అప్పుడు ఏమైంది? నా అహం, నా అహం అయిపోయింది. నా మమ, నా అహం అంటే నేను కాదు, నా మమ నాది కాదు. ఆ 3 అక్షరాల మాటే మనకి మోక్షాన్ని కలిగిస్తుంది అని ఆళ్వార్లు తమ యొక్క దీనిలో చెప్తారట. కాబట్టి ఇది దానిలో ఉన్నటువంటి రహస్యము అని అంటూ, దేహమే ఆత్మ అనేటువంటి భావాన్ని మనం వదిలేయాలి. నేను, నాది అనేటువంటి దాన్ని మనం త్యజించాలి. అచ్యుత, నారాయణ, గోవింద, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఓ నరసింహస్వామి నేను నీ వాడినయ్యా, నాదంతా నీదేనయ్యా అని అంటే ఆయన సంతోషపడతాడట. మనం అవర్ణంగా అంటే ఈ వ్రతాలు ఇవన్నీ మనకెందుకు అక్కర్లేదుగా అనం, ఎప్పటికో అంటాం, పోయే కాలానికి ఎప్పుడు అంటాం అనమాట. అప్పటిదాకా మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అయితే నేను, నాది అనేటువంటిది భగవత్ సంబంధంగా చెప్పినప్పుడు ఆ 2 పదాలని వాడచ్చు అని అంటున్నారు ఇక్కడ. ఎలా? ఇందాక చెప్పాం కదా, నరసింహస్వామి నేను నీవాడినయ్యా, అప్పుడు నేను అనేటువంటి పదం వాడే కాబట్టి దోషం కాదు. అది పరమాత్మకి నేను అనేటువంటి దాన్ని అర్పిస్తున్నావు కనుక దోషం కాదు. పరమాత్మ నాదంతా నీదేనయ్యా అని అన్నావు అనుకోండి, ఓహో వాడిదంతా వదిలేసి నన్నే పట్టుకున్నాడు అనేటువంటి భావన పోతాడట. పరమాత్మ నేను నీ వాడిని అని అంటే యోగక్షేమం వహామ్యహం అని కదండి పరమాత్మ చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నీ వాడిని అని ఒక్క మాట అనరా? సకృదేవ ప్రసన్నాయ తవ అస్మి ఇతి యాచతే. నేను నీ వాడను రామా ఒక్క మాట అనరా? అడుక్కున్నట్టు రామచంద్రమూర్తి చివరిలో చెప్పేటువంటి సందర్భంలో చర్మశ్లోకం ఉంటారు దీన్ని. నేను నీ వాడినాను ఒకసారి అన్నావు అనుకో, ఏం చేస్తాను? నీ యోగక్షేమాలన్నీ చూసేటువంటి బాధ్యతని చూసుకుంటాను.
ఇప్పుడు ఏదైనా వస్తువు నీదనుకోండి, దాన్ని ఎట్లా జాగ్రత్తగా ఉంచుకుంటావు? ఇతరుల కంట పడకుండా, ఎవరికి కనిపించకుండా ఎంతో భద్రంగా దాన్ని ఎక్కడో మూల ఉన్నటువంటి బీరువాలో పెట్టి రోజు రోజు చూసుకొని దాన్ని తుడుచుకొని మళ్ళీ దాన్ని పెట్టుకుని అలా చూసుకుని ఎలా అయితే బాధ్యతగా చూసుకుంటూ ఉంటావో నీది అనుకున్నటువంటి వస్తువు, పరమాత్మ కూడా నేను నీ వాడినిరా అనేసరికి మనం ఆయన వస్తువు అయినప్పుడు మన వస్తువుని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పరమాత్మ మీదే ఉంటుంది. కనుక అప్పుడు మనకేం కావాలో ఆయన ఇస్తాడు, నువ్వేం కోరక్కర్లేదు అని చెప్పి చెప్తారన్నమాట ఇక్కడ. కాబట్టి అచ్యుత నేను నీ వాడినిరా, నాదంతా నీదేరా అనే ఒక్క మాట అన్నామంటే చాలు పరమాత్మకి అని అంటున్నాడు. ఇది మనకి బయటికి అందంగా కనిపించే విషయం. కొంచెం లోపలికి వెళితే ఈ శరీరము అనేటువంటిది ఒక తోట, ఒక అందమైనటువంటి తోట. మనం చూసి ఈ శరీరాన్ని చూసి ఎంత భ్రాంతి పడుతున్నామో చూడండి. దీని లోపల ఒక్కసారి తోలు తీసి చూడండి, ఏం కనిపిస్తుందో? రక్తం, దాని కింద మాంసం, దాని కింద ఎముకలు. అప్పుడు చూసి ఇది నాదు అనుకుంటావా? అనుకో. దాని మీద ఎర్రటి ఆ పొర లేకపోతే తెల్లటి పొర, నల్లగా ఉన్నా పర్వాలేదు, తెల్లగా ఉన్నా చాలు, ఎర్రగా ఉన్నా కాదు, ఇది నాది అని అనుకునేటువంటి భావన మనకు కలుగుతుంది. నశ్వరమైనటువంటి ఈ శరీరాన్ని చూసి ఇది నాది అని అంటే దాన్నే పట్టుకుని రావాల్సి వస్తుంది. నాది కాదే అని అన్నాం అనుకో, అదేదో ఆయనదే, ఆయన వస్తున్నదో ఆయనే చూసుకుంటాడు కదా అని అంటారు. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది ఎలాంటిదిట? ఉపయోగించుకుంటే ఒక అందమైనటువంటి తోట లాంటిది. సద్వినియోగం చేసుకుంటే పరమాత్మ యొక్క ఆయన అనుభవించడానికి ఇది ఉపయోగించుకుంటే ఇది ఒక సాధనగా మనకి శరీరం ఒక ఉపాధిగా ఉంటుంది కనుక. కాబట్టి ఈ శరీరమే ఒక తోట అనడం చేత అది భోగస్థానం, అనుభవించడానికి వీలైనటువంటిది అని చెప్తున్నారు. ఈ తోటలో చైతన్య ప్రసార మార్గం అంటే ఒక దిగుడు భావం ఉందిట మన శరీరంలో. కనిపించిందా దిగుడు భావం? వల్ల కనిపించలే. కనిపిస్తే మన జ్ఞానం కలిగిన వాళ్ళమే అవుతాం. దిగుడు బావి అంటే ఈ బురకాయ ఉందా, ఈ శరీరం ఉందా, ఈ దీన్ని కలుపుతూ పైనుంచి కిందకి వెన్నుపూస ఒకటి వస్తుందా కిందకి, అదే దిగుడు బావి అని చెప్తున్నారనమాట. ఆ దిగుడు బావిలో పూచినటువంటి తామరలు ఏమిటా? ఆ దిగుడు బావిలో పూచినటువంటి తామరలు అంటే యోగంలో చెప్తారనమాట. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? చక్రాలు అని చెప్తారు కదండి, వాటినే పద్మములు అని అంటారు. ఏమేంటవి? మూలాధారము, ఇక్కడి నుంచి బొడ్డు దగ్గర నుంచి మొదలవుతుంది. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అని అంటూ ఇక్కడికి వచ్చేసరికి సహస్రారము అనేటువంటివి ఈ 7 కూడా పద్మములు అని చెప్తారన్నమాట. ఇవి తామర పూలు. ఈ తామర పూలు ఎప్పుడు వికసిస్తాయి? మామూలుగా తామర పూలు సూర్యుడు ఉదయించినప్పుడు వికసిస్తాయి. మరి లోపల ఉన్నటువంటి ఈ పద్మాలు ఎప్పుడు వికసిస్తాయి? సూర్యుడు అంటే ఏమిటి? జ్ఞానానికి ప్రతీక. సూర్యుడు ఉద్భవించాడు లేదా సూర్యోదయం అయింది అంటే జ్ఞానం కలిగితే ఏ విధంగా అయితే తామర పూలు వికసిస్తాయో అలాగే మనకి భగవత్ సంబంధ జ్ఞానము అనేటువంటిది కలిగిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆ తామర పూలు ఏమవుతాయి? వికసిస్తాయి అని చెప్తున్నారు. అదే తోటలో అదే దిగుడు బావిలో కమలములు కూడా ఉంటాయి, వాటిని ఉంటారు కలవ పూలు కూడా ఉంటాయి. ఆ కలవులు ఏమిటి అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రాకృతికమైనటువంటి విషయాలను తెలియజేసేటువంటివి. అప్పుడు ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో మన మనసు ఎడిపోతుంది? పరమాత్మ వైపే నడుస్తుంది తప్ప ఈ చుట్టూ ఉన్నటువంటి విషయాల వైపు నడవదు కనుక ఆ కలవ పూలు ముడుచుకుపోతాయిట. ఇవి అనేటువంటి విషయాన్ని అలాంటి జ్ఞాన నిష్ట కలిగినటువంటి గోపబాలిక ఈవేళ గోపబాలిక అనమాట, ఆమెను మేల్కొల్పుతూ చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి పరమాత్మ సంబంధ జ్ఞానం కలిగినప్పుడు, స్వస్వరూప జ్ఞానం మనకి కలిగినప్పుడు 3 విషయాలని మనకి ఆచార్యులు మనకి తెలియజేస్తారట. ఒకటి ఆకారత్రయ జ్ఞానం అని అంటారు దీనిలే. ఒకటి అనన్య అర్హ శేషత్వము, అనన్య అర్హ శేషత్వము, ఇతరులకు తప్ప మరి ఏ ఇతరులకి కాకుండా నేను పరమాత్మకే శేషుడను అనేటువంటి భావన కలిగి ఉండటం. అనన్య అర్హ శరణ్యత్వము, పరమాత్మే తప్ప నాకు అన్యులెవరు కూడా శరణ్యులు కాదు. మూడవది ఏమిటి? అనన్యార్హ భోగ్యత్వము, ఒక పరమాత్మకే నేను భోగ్యుడను, అనుభవింపదగినటువంటి వాడిని అనేటువంటి భావన ఈ 3 తత్వాలలో మనకి అనుగ్రహిస్తారట. అందుకని ఆకారత్రయము అని అంటారనమాట. ఈ జ్ఞానాన్ని మనకి ఆచార్యులను మనం ఆశ్రయిస్తే మనకి కలగజేస్తారు అని అంటారనమాట. అంటే వీటి ద్వారా మనకేం కలగాలి? స్వస్వరూప జ్ఞానం కలిగిన తర్వాత భగవత్ పారతంత్ర్యము అనేటువంటిది తెలుస్తుంది. అంటే భగవంతుని చేత నేను రక్షించబడేటువంటి వాడిని అనేటువంటి జ్ఞానం కలిగిన రోజున స్వస్వరూప జ్ఞానం కలిగి తెలిసి
పరస్వరూప జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఆ జ్ఞానమే మనకి ఎవరు అని అంటే ఇక్కడ సూర్యుడు అనేటువంటి విషయంగా చెప్తున్నారు అనమాట. ఆ కలవలు ముడుచుకోవడం ఏమిటో, తామరలు వికసించడం ఏమిటో అనేటువంటి విషయంలో చెప్తూ, ఇది తెల్లవారింది అనడానికి గుర్తు కాదు, ఆమె విశ్వసించలేదు ఈ గుర్తుని. మరి రెండో గుర్తు చెప్పారు. ఏం చెప్పారు? చెంగళ్ పొడి కూరై వెంపవల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ చెంగిడువాన్ పోగిన్నార్. ఎర్రని జేగురరాళ్ల పొడితో రంగులో, లేదా ఎర్రని జేగురరాళ్ల రంగులో దాన్ని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలిపి ఆ నీటిలో ముంచినటువంటి వస్త్రాలని, అంటే కాషాయ రంగు వస్త్రాలను ధరించినటువంటి సన్యాసులు లేదా జయరులు ఎలా ఉన్నారట? వారి యొక్క పలు వరుస తెల్లగా ఉందిటండి. ఒకసారి మనం అద్దంలో చూసుకుంటే మన పలు వరుస ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలా ఉత్తములైనటువంటి వారు, అంటే భగవద్గుణానుభవంలో ఉన్నటువంటి వారి యొక్క పలు వరుస ఎలా ఉంటుంది అంటే తెల్లగా ఉంటుంది. అంటే వాళ్ళకి సాత్వికమైనటువంటి ఆహారం పుచ్చుకుంటున్నారు, సాత్వికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి అంశం మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అలాంటి తెల్లని పలువరుస కలిగినటువంటి వాళ్ళు తంగళ్ తిరుక్కోయిల్ చెంగుడువాన్ పోయిందార్. వాళ్ళు సేవించుకునేటువంటి దేవాలయాలకి ఆ కుంచకోలను ధరించి ఆ సన్నిధికి వెళుతున్నారమ్మా సేవ చేయడం కోసం. ఇది తెల్లవారింది అనడానికి గుర్తు కదా అని చెప్తూ ఇక్కడ ఆ జియర్లు లేదా సన్యాసుల యొక్క విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏమిటండి ఇక్కడ జయగురు రంగురాళ్ళు అని చెప్పడం చేత దీనిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి? సాధారణంగా పరమాత్మ యొక్క ఆరాధన చేయాలి అంటే మనలో సాత్వికమైనటువంటి జ్ఞానం కలగాలి, సాత్వికమైనటువంటి భావన కలగాలి. అది ఎప్పుడు వస్తుంది? మన చుట్టూ ఉన్నటువంటి ప్రాకృతికమైనటువంటి విషయాల నుంచి మనకి విరక్తి కలిగినప్పుడు వస్తుంది అనమాట. ఈ జయగురు రంగుల రాళ్ళు ఏమిటి? రాగము అని అంటారు. అంటే ఆ పనికి మాలినటువంటి విషయాల మీద మనకి అభిమానం కలిగి ఉండడాన్ని రాగము అని అంటారు. అది ఎలా ఉంటుందిట? ఎర్రని రాయిలాగా ఉందిట. ఆ ఎర్రని రాయిని ఏం చేయాలట? బాగా పొడి చేయాలట. ఆ పొడి చేసినప్పుడు అదేమైపోతుంది? ఆ రాగం అనేటువంటిది అంతవరకు ఘనస్థితిలో ఉన్నది కాస్త ఆ పౌడర్ లాగా మారిన తర్వాత దాన్ని ఏం చేయాలట? భగవద్గుణాలు అనేటువంటి నీళ్లల్లో కలపాలట. భగవద్గుణాలు అనేటువంటి నీళ్లల్లో కనుక కలిపితే ఈ మనస్సుని దానిలో వస్త్రం, ఇదిగో పైన మనం ధరించేటువంటి ఈ వస్త్రాన్ని దానిలో కనుక ముంచి దాన్ని ఆరేసి అది ఆరిన తర్వాత దాన్ని మనం సేవిస్తే విషయాల పట్ల ఉన్నటువంటి అనురక్తి పోయి పరమాత్మ వైపుగా మన యొక్క వైరాగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రాపంచిక విషయాలన్నీ కూడా వాటి వెడల వైరాగ్యం పోయి పరమాత్మ అనుభవం పొందడం కోసం మన మనసు అటువైపుగా తిరుగుతుంది అని. కాబట్టి సన్యాసులకి లేకపోతే జియర్లకి వాళ్ళందరికీ ఏం కావాలండి? వాళ్ళు పరమాత్మ సేవ చేసుకునేటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి కావాల్సింది ఈ విషయాల పట్ల అనురక్తి కాదు. అందుకని అది తెలియజేయడం కోసం వారు ఏం ధరిస్తారట అంటే ఈ కాషాయ రంగు దుస్తులు ధరిస్తారు అని చెప్పి చెప్తున్నారు. మరి రెండోది ఏంటి? తెల్లని పలువరుస కలిగినటువంటి వారు. పలువరుస తెల్లగా ఉంది అని అంటే అర్థం ఏమిటి అంటే వారు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు అని ఇక్కడ అర్థం. అంటే నోరు మనకి రెండిటికి పనికి వస్తుంది. ఒకటి తినటానికి, రెండవది మాట్లాడడానికి. తినటానికి, అంటానికి. ఇవి రెండు గనక మన చేతిలో సవ్యంగా మన అదుపులో లేవనుకోండి, ఏమవుతుంది? తింటే నాలాగా తయారవుతారు. అంటే అంటే కట్టు దిగిన ఏరు ఏం చెప్తారు? గట్టు దిగిన ఏరు ఎలాంటిదిట? కట్టు దిగిన నోరు లాంటిదిట. ఆ నోరుని మనం కట్టుకోకపోతే ఏమవుతుంది? తెగిపోయినటువంటి ఏరులాగా అవుతుంది, మొత్తం సర్వనాశనం చేస్తుందిట. ఒక్క మాట ఎరా బాగున్నావా అన్నాం అనుకో, ఎరా ఏంటి సంగతి, మీ అమ్మ బోర్డు బాగుడా, మీ అమ్మ మొగుడు బాగున్నాడా అంటే బాగుందా, లేదా మీ నాన్న బాగున్నాడా అంటే బాగుందా. పొరపాటున మనం గబాలన ఏదో వాడి మీద ఉన్న ప్రేమతో ఆ రెండోది వాడామనుకో, వాడు ఆ సమయంలో అది సరిగ్గా రిసీవ్ చేసుకోలేదనుకో ఏం చేస్తాడు? దిగుతాడా లేదా? పెద్ద ప్రసంగం మొదలవుతుందా లేదా? కాబట్టి దాన్ని మనం కట్టు చేసుకోవాలి. కాబట్టి ఈ నోరు అనేటువంటిది రెండు పనులు చేస్తుంది. ఆ రెండు పనులని మనం నియమనంలో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి అని చెప్తారు. మొట్టమొదటిది ఏంటి? ఆహారం. తీసుకునేటువంటి ఆహారం ఎలాంటిదై ఉండాలి? ఈ విషయాలన్నీ కూడా భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ. 17వ దీనిలో వస్తుంది. కట్వ, అమ్ల, లవణ అని వరుసగా వస్తాయి. ఆ పాశురాలు శ్లోకాలు వస్తాయి. సాత్వికమైనటువంటి ఆహారం మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. మనం తినేటువంటి ఆహారం మనలో సాత్విక గుణాన్ని పెంచేదిగా ఉండాలి అని అంటున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహారాన్ని ప్రిస్క్రైబ్ చేశాడు మళ్ళీ పరమాత్మ. మా బొట్టు వాళ్ళకి ఉన్నారనుకోండి, చెప్పుకుంటే సిగ్గు చేయడం బాగుండదు, సభాముఖంగా చెప్పకూడదు. అది
గోంగూర తినకూడదు, సొరకాయ తినకూడదు, మునక్కాయలు ముట్టుకోకూడదు, అవేవో ఉంటాయి కదా గుండ్రంగా, ఆ బాయిలు ఏవో తినకూడదు. ఇవన్నీ మాకు కొన్ని నియమనాలు ఉన్నాయన్నమాట. అవి తినడం వల్ల ఏమవుతుంది, రాజస గుణాలు ఉద్భవిస్తాయి అన్నమాట. కోపం వస్తుంది. కోపం వస్తే మా బట్టి వాళ్ళ కోపం వస్తే ఏమవుతుంది, ఎదుటివాడిని తిట్టడమో శపించడమో జరుగుతుంది. కనుక మేము అలాంటివి తినకూడదు అని ఒక నియమం. అలాగే ఇంకొకరికి ఇంకొక వర్ణానికి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ తీసుకునేటువంటి ఆహారం ఎలా ఉండాలి, సాత్విక ప్రవృత్తిని పెంచేదిలాగా ఉండాలి అని అంటున్నారు. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారంలో గట్టి పదార్థాలు ఉంటాయి. ఆ గట్టి పదార్థాలు మల రూపంలో బయటికి విసర్జించబడతాయట. సారవంతమైనటువంటి పదార్థాలు ఉంటాయి. అవి మన శరీరంలో రక్తం పెరగడానికి, మధ్య పెరగడానికి ఉపయోగపడతాయట. సారతమమైనటువంటి పదార్థాలు ఉంటాయి, అది మనస్సుని ప్రేరేపించడానికి ఉపయోగపడతాయట. కాబట్టి ఆ సారతమమైనటువంటి పదార్థాలు మనం పుచ్చుకుంటే మనకి సాత్విక గుణం కలుగుతుంది. కనుక ఏమవుతుంది, ఆ పళ్ళవరస తెల్లగానే ఉంటుంది అప్పుడు. అంతేకాదు మన నియమనం పాటించాలి, వాక్కులో నియమనం పాటించాలి అని అంటున్నారు. వాక్కులో ఎలాంటి నియమనం పాటించాలంట, మితభుక్, తక్కువగా తినేటువంటి వాడే హిత రుక్ అవుతాడు, హితంగా మాట్లాడేటువంటి వాడు అవుతారు. ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలండి, నేను చెప్పేవి కాదు. మితభుక్, రే తక్కువగా తిను, మితంగా మాట్లాడు, తక్కువగా తిను, మితంగా మాట్లాడు. చేస్తే ఏమవుతుంది, అందరి చేత నువ్వు గొప్పవాడు అనిపించుకోగలుగుతావు. కాబట్టి అది నీ చేతిలోనే ఉంది అని చెప్తున్నారన్నమాట. అలాంటి కోవకి చెందినటువంటి సన్యాసులు కుంచుకోలలు ధరించి ఆలయాలకు వెళుతున్నారు. ఏమిటండి ఇక్కడ కుంచుకోలలు ధరించడంలో ఉన్న విశేషం అని అంటే, ఆచార్యులు లోపలికి వెళ్ళిన తర్వాత గుళ్ళోకి ప్రవేశించాలి అని అంటే ఏం చేస్తారు, విజయంలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి సన్యాసులో మఠ ఆధిపత్యాన్ని చేసేటువంటి పెద్దలు ఆ తలుపులకు ఉన్నటువంటి గుళ్ళాన్ని అలా తొలగిస్తారు. ఆ తొలగించడంతో లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపం మనకి భాసమానం అవుతుంది. అంటే మనం సేవించగలుగుతాం, ప్రత్యక్షంగా సేవించగలిగేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ తలుపులు ఏమిటి అని అంటే అహంకారం, మమకారం. ఈ అహంకార మమకారాలు ఉన్నటువంటి తలుపుల్ని ఒక గడి వేసి బిగించబడి ఉంటుంది అనమాట. ఆ గడిని తీయగలిగినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే కుంచకోలలు ధరించినటువంటి వారు. కుంచకోల అంటే ఉపదేశ ముద్ర అని అంటారు. ఉపదేశ ముద్ర అంటే మనం ఈ మాట వింటూ ఉంటాం, చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అరచేతిలో వైకుంఠం చూపించేవాళ్ళు అని. వీడే ఏవో మాట్లాడుతున్నాడండి, నేను అదండి, నేను ఇదండి, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అసలు మీరు అసలు కష్టపడక్కర్లేదు, నేను మీకు ఉన్నాను, మీ దగ్గర ఉన్నాను. ఒరే వీడు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు రా, అది అవుతుందా కాదా అనేది మనకి తెలుసు. కానీ వీడిని ఆశ్రయిస్తే వాడు చెప్పేటువంటి మాటల్లో ఏమనిపిస్తుంది మనకి, అదేదో ఆ ఫలం ఏదో దక్కేసినట్టుగా మనకి అనిపిస్తుంది. అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు రా అంటారు. వాస్తవానికి అరిచేతిలోనే వైకుంఠం ఉంది. ఏమిటి అరిచేతిలో ఉన్నటువంటి వైకుంఠం? అరిచేతిలో ఎన్ని వేళ్ళు ఉన్నాయి? అరిచేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్లలో ఇదిగో పెద్ద ఆయన, ఎవరైనా ఆయన అక్కడ కూర్చున్నాడే పరస్వరూపం అంటే భగవానుడు. ఇగో ఈయనెవడు? అహం, నేను, నాది అనేటువంటి వాడు వీడు. ఈ పక్కన 3 వేళ్ళు ఉన్నాయా? ఈ 3 వేళ్ళు ఏమిటి? ప్రకృతి. ఈ 3 వేళ్ళు ఈ ప్రకృతిలో ఎలా ఉంటాయి? సత్వ, రజ, స్తమో గుణాలు అనమాట. ఈ చూడండి, అది కూడా ఆర్డర్. పరమాత్మ పెద్ద గొప్ప ఇంజనీర్ అండి. మనం ఏదో అనుకుంటాం, పైనుంచే తినాలి, కింద నుంచే వదిలేయాలి. ఇవన్నీ ఆయన ఎందుకు పెట్టాడు? ఇవన్నీ కూడా ఆయన తెలియకుండా పెట్టాడు. మన తత్వం తెలియదు ఆయనకి. కనుక ఇక్కడ అవి పెట్టడం కూడా చూడండి, ఇదేమో చిన్న వేలు, ఇదేమో దానికంటే కొంచెం పెద్దది, ఇదేమో దానికంటే ఇంకో కొంచెం పెద్దది. ఈ చిన్న వేలు ఏమిటి అంటే సాత్విక గుణం, ఇదేమిటి అంటే రాజస గుణం, ఇదేంటిది తామస గుణం. ఈ ప్రకృతిలో ఏముంటుంది? ఎక్కువగా తమస్సు ఉంటుంది. ఈ తామస గుణం ప్రక్కనే ఉన్నాడండి జీవుడు. అజ్ఞానం, అవిద్య, అనాది మాయ చేత ఉంటాడండి ఈ ప్రకృతిలో చేరి. ఇలా ప్రకృతి సంబంధం కలిగినటువంటి వాడెవరు అని అంటే జీవుడు. ఇవి రెండు ఇక్కడ ఉన్నంత వరకు పర్వాలా, కానీ వీటిని ఆడించగలిగేటువంటి వాడెవడు? పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మకి మనం ఏమై ఉండాలి? విధేయులమై ఉండాలి, పరమాత్మకే చెందినటువంటి వాళ్ళమై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రకృతితో కలిస్తూ నువ్వు అనుభవిస్తున్నావో మళ్ళీ తిరిగి పరమాత్మ నువ్వు చేరవు. కాబట్టి నువ్వు పరమాత్మ నీ చేరేటట్టు చేయవలసినటువంటిది ఎవరు అంటే ఆచార్యుల యొక్క ఉపదేశము. ఆ ఆచార్యుల యొక్క ఉపదేశం ఏం చేస్తాడు? నాయన, నువ్వు నీకు రక్షకుడివి కాదురా, పరమాత్మ నీకు రక్షకుడు. నువ్వు నీకు స్వతంత్రుడివి కాదురా, పరమాత్మ సర్వస్వతంత్రుడు. పరమాత్మ మనకి ఆయన యొక్క బంధువులే మనకి బంధువులురా, నువ్వు పరమాత్మని సేవించుకోవాలి అని ఇట్లా నుంచున్న వాడిని కాస్త వంచి ఆయన తీసుకొచ్చి ఆయన పాదాల వైపు చేరుస్తారట. ఎవరు? ఆచార్యులు, ఆళ్వార్లు అని అంటారు. మీరు అక్కడ చూడండి, అక్కడ నమ్మాళ్వార్లు ఉంటారు. వారు ఎప్పుడు ఇలాంటి ఉపదేశ ముద్రతో ఉంటారనమాట. ఇది కూడా ఇట్లా ఉంటుంది, ఈ వేలు కొంచెం ముందుకుంటుంది, ఇది ఇక్కడ అంటే ఆచార్యుడే.
యొక్క పాదాన్ని మనం ఆశ్రయించడం ద్వారా భగవద్ గుణానుభవం కలిగి మనం పరమాత్మకే చెందిన వాళ్ళము అనేటువంటి ఆ కుంచకోల ఆ తాళం చెవి అవి పెట్టుకొని వెళుతుంటారు. అంటే వారిని ఆశ్రయిస్తే ఇలాంటి జ్ఞానాన్ని మనకి ఇస్తారు. అలాంటి వారు ఇదిగో సన్నిధి వైపుకి వారి యొక్క సేవల్ని అనుకరించడం కోసం వెళ్తున్నారమ్మా, మేల్కొనరాదా అని అంటే, ఎంగళయమున్ను మెడుపువాన్ వాయిపేషం, ఎప్పుడయ్యా ఏం చెప్పావు నువ్వు, మీకంటే ముందు నేను నిద్రలేస్తాను, వచ్చి మిమ్మల్ని లేపుతాను, మిమ్మల్ని సన్నిధికి తీసుకెళ్తాను చెప్పినటువంటి దానివి కదా, నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావు కదా అని అంటున్నారు అనమాట. ఏపోతే ఈమెను ఎలాంటి వాళ్ళతో పోలుస్తున్నారట, శ్రీకృష్ణుట వెన్నముద్ద తిన్నాడు, యశోదమ్మ ఏం చెప్పింది, నాయన వెన్న తిన్నావా అందిట. నేను ఇప్పుడు తినలేదమ్మా, నేను ఇది మొన్న పెట్టావు చూడు నువ్వు, దాన్ని నేను దాచుకున్నానమ్మా, దాచుకుంటే నాకు ఇప్పుడు నీ నోట్లో వెన్న కనిపిస్తుందని చెప్పాడు. వెన్న నోట్లో పెట్టుకుని దాచుకునే తత్వం ఆ కృష్ణుడిది. ఆమె చూడంగానే చటుక్కని నోట్లో వేసేసుకున్నాడు. ఏమొచ్చింది, వెన్న వాసన వస్తుంది, తీరా చూస్తే వెన్న ఉంది. గవాన్ని తినేసినట్టున్నాడు పాపం. ఎరా తిన్నావా వెన్న, లేదమ్మా నువ్వు మొన్న పెట్టావు చూడు, నేను దాచిపెట్టుకుని తిన్నానమ్మా. అంటే మనసులో అలాంటి భావన వ్యక్తం చేస్తాడు పరమాత్మ. అలాంటి భావన కలిగినటువంటిది అని చెప్పేసి, యన్ మనసాధ్యాయతి తద్వాచా వదతి, యద్వాచా వదతి తత్కర్మణ కరోతి. ఇది మహర్షులు లేదా మహాపురుషుల యొక్క గొప్ప లక్షణం అని అంటారు. మనసులో ఏది ధ్యానం చేస్తారో తద్వాచా వదతి, అది నోటితో చెప్తారట. యద్వాచా వదతి, ఆ నోటితో చెప్పేది ఏదైతే ఉందో తత్ కర్మణ కరోతి, అదిగో ఈ శరీరంతో ఆ చెప్పినటువంటి మాటను చేస్తారు మహాపురుషులైనటువంటి వారు. మరి నువ్వేం చెప్పావు, నువ్వు పొద్దునే వస్తాను మిమ్మల్ని అందరూ లేపుతానని చెప్పిన దానివి, నువ్వేమన్నా లేచి వచ్చావా, హాయిగా మాకంటే ఇంకా గురు పెట్టి నిద్రపోతున్నావు, ఆ పరమాత్మానుభవం పొందుతున్నావు కదా అని అంటూ ఇక్కడ ఆ నంగా అనేటువంటి పదానికి అర్థం చెప్తారు. ఎడుందిరాయ్ లేచిరావమ్మా నానాదాయ్ సిగ్గులేందానా అని అంటున్నారు. ఇక్కడ మమ్మల్ని ముందే వచ్చి లేపుతానన్నావే, నీకు సిగ్గులేదు, రాకుండా ఇంకా పడుకొని ఉన్నావు అని అంటున్నారు. ఇక్కడ సిగ్గు అంటే ఎలాంటి సిగ్గుట, రామచంద్రమూర్తిని సేవించడానికి దండకారణ్యంలో ఉన్నటువంటి ఈ మునులు యోగులు వాళ్ళందరూ వెళ్ళి, స్వామా మమ్మల్ని చూడవయ్యా, మా దేహాలు ఎలా సిక్కి శల్యమైపోయినాయో, ఈ రాక్షసులతో బాధతో నేను పడలేకపోతున్నామయ్యా అని అంటే రాముడు సిగ్గుపడిపోతాడు. అయ్యయ్యో నేను రాజుగా ఉన్నటువంటి వాడిని, నేనే వచ్చి మీ దగ్గరికి చేరి మిమ్మల్ని నేను రక్షించవలసినటువంటి వాడిని కదా, మీరే వచ్చి నన్ను ఆశ్రయించారే అని సిగ్గుతో చిరిగిపోతాడట రామమూర్తి. అలాంటి సిగ్గుపడాల్సినటువంటి దానివి కదమ్మా అని అంటారు అనమాట. కృష్ణావతారం రామావతారం రెండు ఒకటి. ఏమిటంటే కృష్ణావతారం ఉపదేశావతారము అని అంటారు. ఆయన ఉపదేశం చేయడం కోసం వచ్చాడట. ఏది మన భగవద్గీత లాంటి విషయాలన్నింటినీ కూడా మనకు ఉపదేశం చేయడం కోసం అనమాట. చెప్పిన దాన్ని ఆచరించాలి అని చెప్పడం కోసం, ఉపదేశం చేయడం కోసం పరమాత్మ కృష్ణుడు వచ్చాడట. మరి రామచంద్రమూర్తి ఎందుకు వచ్చాడట అంటే, తాను ఆచరించినట్లుగా మీరు ఆచరించాలి, అనుష్ఠాన ప్రధానంగా వచ్చాడు. అదేమో ఉపదేశ ప్రధానం, ఇదేమో అనుష్ఠాన ప్రధానమైనటువంటి రూపాలుగా మన పెద్దలు అనుగ్రహిస్తారనమాట. అలాంటి స్వామిని వచ్చి ఏం చేయాలలా, ఏం చేయడం అంటామేమిటి, సెంగోడు చక్రం ఏందుం తడక్కయన్ పంగయ్య కన్నానై, 4 గుణాలు చెప్తున్నారు. ఒక చేతిలో శంఖాన్ని, ఒక చేతిలో చక్రాన్ని ధరించినటువంటి వాడు, దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడైనటువంటి పంగయ్య కన్నానై పుండరీకాక్షుడు, తామరల వంటి లేదా రేకుల వంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఆ పరమాత్మని పాడుదాని రావమ్మా అని అంటున్నారు. చెంగోడు చక్రం ఎందుని దడక్కయ్యన్, శంఖం చక్రం అని అంటారు కదండి. ఎడం చేతిలో ఆయన ఏముంటుంది, కుడి చేతిలో ఏముంటుంది, చక్రం ఉంటుంది. ఆ చక్రం ఏమిటి, సుదర్శనం. సుదర్శనం అంటే ఏంటి, భగవత్ రూపాన్ని మనకి దర్శింపజేసేటువంటిది కదా అని అంటున్నారు. ఆ సుదర్శనుడి యొక్క వెలుగులో సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సముప్రభ అజ్ఞానాంధస్యమే దేవ విష్ణోర్మార్గ ప్రదర్శయ, విష్ణు యొక్క మార్గాన్ని మనకి ప్రదర్శించేటువంటిది, చూపించేటువంటిది ఆ సుదర్శన యొక్క వెలుగులో పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం సేవించుకోవాలి అని అంటూ, శంఖం ఏం చేస్తుంటే పాంచజన్య జీధ్వాన ధ్వస్తపాతక సంచయ పాహిమాం పాపినం ఘోర సంసారాన్నవ పాతికం అని అంటారు. అక్కడ ఏం చెప్తున్నారు, ఆ శంఖధ్వని నుంచి వచ్చేటువంటి ఆ ఓంకారం, ప్రణవం కనుక మనం వింటే, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ శబ్దం విని అయ్యో భగవత్ సేవకి సమయం ఆసన్నమైంది, మనమందరం కూడా భగవంతుడి చేరి సేవించాలి అనేటువంటి జ్ఞానం కలిగి వస్తారట. ఈ ఆవుల్ని గేదెల్ని వీటిని తోలిపోయేవాడు కదండి కృష్ణ పరమాత్మ. అలా వెళ్ళేసి వాటిని తోలు వదిలిపెట్టి ఈయన చెట్టుకి కూర్చొని ఆ కొమ్ము బూర వాయించుకుంటూ కూర్చునేవాట. సరే సాయంత్రం దాకా విమేసావో ఏం చేసావో, ఎక్కడే నుంచి ఆయన చూస్తూ కూర్చున్నావో ఏదో అయ్యేది. సాయంత్రం అవగానే ఈ బూర ఊదేవాట. ఈ బూర ఊదేసరికి ఏం చేసేవి, ఎక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి ఆ దూడలతో సహా పరిగెత్తుకుంటూ వచ్చేవిట. అలా పరమాత్మ యొక్క శంఖధ్వని ఏమిటి అని అంటే,
తన వారిని అందరినీ కూడా తన సేవకి ఈ సమయం ఆసన్నమైంది లేదా అనేటువంటి భావన తెలియజేసే విధంగా ఆ ధ్వనించేటువంటి ఆ ప్రణవ నాదం, అదిగో ఆ మకారవాచుడైనటువంటి మనమందరం కూడా అకారవాచుడు పరమాత్మకి చెంది ఉన్నామర్రా, ఆయన సేవనే చేసుకోవాలి, ఆయనకి ఇంకర్య రూపంగా మనం సేవ చేయాలి అని పిలుస్తున్నట్టుగా ఉంటుందిట శంఖధ్వని అని చెప్తూ. ఆజానుబాహు అని పేరు రామచంద్రమూర్తికి. ఎందుకండి ఆజానుబాహు అంటే ఈ మోకాలు దాటిన దాకా ఉంటుందిట చెయ్యి. ఎందుకు ఈ చెయ్యి అని అంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి తన వాళ్ళని అలా పదవి పట్టుకొని తీసుకొచ్చి తన హక్కును చేర్చుకోవడానికి వీలుగా ఆయన యొక్క ఆ కరాలు, ఆ చేతులు పెరిగి ఉంటాయి అని చెప్తారు. అందుకే ఆయనకి ఆజానుబాహు అని అంటున్నారు. పంగయ్యక్కಣ್ణ అనే ఆ పరమపురుషుడైనటువంటి ఆ స్వామి యొక్క ఆ నేత్ర సౌందర్యం ఎలాంటిదిట అంటే పుండరీకం లాంటిదిట. అంటే ఒక తామర పువ్వు లాంటిది లేదా తామర రేకు లాంటిది. ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ నేత్రాల నుంచి వర్షించేటువంటి అనురాగము, వాత్సల్యాన్ని మనం పొందగలిగితే వాటినన్నింటినీ ఇవ్వడం కోసం మనకి పరమాత్మ సులభంగా కృష్ణుడిగా ఇక్కడ అవతరించారమ్మా. కనుక మనం ఏం పాడదాం? చెంగోడు చక్రం ఎందుం తడక్కయ్యన్ పంగయ్యక్కన్నానే ఇప్పాడా అని అంటున్నారు అనమాట. పరమాత్మ ఎదురు చూస్తూ ఉంటాడట. ద్రౌపదిని రక్షించినట్టుగా, ప్రహ్లాదుని రక్షించినట్టుగా, గజేంద్రుడిని రక్షించినట్టుగా ఎవరైనా రక్షాపేక్షాం ప్రతీక్షత, ఎవరైనా రక్షించమని అంటారేమోనని ఎదురు చూస్తుంటాట. అలాంటి పరమాత్మ రక్షించడం కోసం తన యొక్క దివ్యమైనటువంటి బాహువులను చాచి ఉంచుతాట, ఎవరైనా వస్తారేమో రక్షిద్దామని అని అంటూ ఇవేంటి పాసరాన్ని మన అండాటల్లి ముగిస్తారు. రేపటి విషయం మరికొంత వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రేపు మనకి పెద్ద పండగ వస్తుంది. ఆ పండగలో మనం అందరం కూడా ఇలా కూర్చొని తీరిగ్గా ఉపన్యాసం చెప్పుకునేటువంటి అవకాశం మనకి లేదు. మనం అందరం 3:30 కల్లా ఇక్కడ గోష్ఠిగా వచ్చేసి మనం చేసేటువంటి ఈ గోష్ఠిని మనం 3:30 నుంచి 4:15 ఆ ప్రాంతం కల్లా మనం ముగిచ్చేసుకొని ఓన్లీ మనకి ఎలా సేవాకాలం ఉంటుంది. అంతగా అవకాశం దొరికి సమయం దొరికితే కనుక పాసర అర్థాన్ని మాత్రమే చెప్తాను నేను. ఆ తర్వాత మనం అందరం కూడా చక్కగా ఉత్తర ద్వారం కూడా వెచ్చేసి మనం అందరం కూడా పరమాత్మను సేవించుకొని ఆ ముక్కోటి యొక్క ఫలాన్ని అందరం కూడా పొందాలి. మనం అందరం కూడా క్రమశిక్షణతో ఉండాలి. వచ్చేటువంటి భాగవత సమూహాన్ని చూసి ఆనందపడాలి. అబ్బా ఎంత భాగవత సమృద్ధి, ఎంతమంది ఇక్కడికి వేయించేస్తున్నారు. అసలు చూడండి, నలుగురు ఒక చోట చేరారంటే మనం ఒక చోట ఉండలేం. మనం గబాగబా అక్కడ మనకు సంబంధించిన విషయం కాకపోయినప్పుడు కూడా మనం అక్కడ చేరిపోతాం కదా. రేపు రాబోయేటువంటి ఆ జన సమూహాన్ని చూసినా చాలా మనం ధరించిపోతాము. అలాంటి ముక్కోటి ఏకాదశి రేపు జరగబోతుంది కనుక మనం అందరం కూడా ఇప్పటి నుంచే ఏం చేద్దాం, చక్కటి ఆహార నియమనం పాటిద్దాం. ఎక్కువ ఆహారం తింటే మళ్ళీ రేపు పొద్దున ఇబ్బంది పడతాం. కనుక సహజంగా ముక్కోటి లేదా ఏకాదశి వ్రతం చేసేటప్పుడు సాయంత్రం పూట భోజనం చేయడం మానేయాలి. ద్వాదశి నాడు పుచ్చుకోవాలట. ద్వాదశి రోజు మళ్ళీ రాత్రి పూట మళ్ళీ సాపాట చేయడం ఆపేయాలట. అలా నియమనం పాటిస్తూ ఆ ఏకాదశి వ్రత ఫలాన్ని మనం పొందుదాం. దానికి పరమాత్మ మనకి చక్కటి శక్తిని యుక్తిని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. స్వస్తి అండాళ్ దివ్య తిరువడిகளே శరణం.